నువ్వు రారా, నువ్వు ఉంటేనే నాని కంట్రోల్ ఉంటుంది, లేకపోతే నా నాని నేను కంట్రోల్ చేయలేను. యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. నువ్వు కరెక్ట్ రా, వాడే నీకు కరెక్ట్, వాడు చెప్పింది కరెక్టే. మామయ్య వచ్చింది నీకు మంచిగా. ఊరుకోవాలి. ఓహో నేను సాక్ష్యం చూపించాలా? చూపించుదా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? షోలో చెప్తారా నీకు ముచ్చ? దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? వీళ్ళ అన్నని ఏమైనా అంటే గనక వీడు చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. మీ అమ్మ నాన్న ఉంటేనేమో మెల్లగా బుద్ధిమంతుల్లాగా వచ్చి తలా ఒకటి పట్టుకోపోతారు. వాళ్ళు లేకపోతే అబ్బా అబద్ధాలు చెప్పట్నా నేను, అబద్ధాలు చెప్పట్నా నేను. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. లెగిసి వచ్చే లోపలనే అత్తమే వెళ్ళిపోయి ఇచ్చేస్తుంది. వాళ్ళు ముసలోళ్ళు కదా, ముసలోళ్ళు కదా. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. బేటా అది తీసుకురావా నానా, అది పట్టురావా అంత మిగతా టైం అయితే ఏ వీడు ఇద్దరా అదరా అంటే నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. అనేగా రాని 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 కమ్ 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 కమ్. అబ్బా ఏయ్, నీకు బుద్ధి రాదు, కామన్ సెన్స్ లేదు. నేను పుట్టినంత నాని మంచిగా అయిపోయింది, హెల్దీ అయింది, హెల్తీ అయిపోయింది, యాక్టివ్ అయింది, యాక్టివ్ అయింది, పంచులేస్తుంది, మంచిలేస్తుంది. హెయిర్ కట్ చేంజ్ చేసింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందే? డౌటా? మా అత్తమ్మ అందరూ సన్నగైంది ఎందుకు ఇంత సన్నగైంది అత్తమ్మ అంటారు కదా. నేను 15 రోజులు లేను కదా బెక్క పెట్టుకుంటున్నాను. అవునా? ఓ, అది కూడా మీకు తెలీదా? మా ఆయనకు చెప్పినావా ఇట్లా? చెప్పిన ఇండ్లే పిచ్చోడు. అయ్యో ఇట్లా చెప్తున్నావు మనం అయితే. అరే మా కొడుకు నాకు పిచ్చోడేరా, చిన్నగా ఉన్నప్పుడు నుండి ముద్దు పేరు బంద. నాకు గన్నెత్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? ఇది ఇట్లా పెడతారా అట్లా పెడతారా అని చెప్పేసి దాన్ని నన్ను ఎన్ని పంచులేస్తాను. నన్ను అంటూ నువ్వు ఈడ పెట్టినప్పుడు ఎంత గలీజ్గా ఉంది, ఈడ పెడితే ఎట్లుంది చూడు. కంగ్రాచులేషన్స్. చెరీ బర్త్డేకి డెకరేషన్ చేద్దామంటే ఇదిగో మా అత్తమ్మ పక్కన కూర్చొని ఎన్ని పంచులేస్తుంది తెలుసా మా మీద. సో మస్తు జోష్లో ఉంది, ఒక చిన్న వీడియో తీసుకుందామని చెప్పి యశ్ని వీడియో తీయు. అసలు ఏందో ఈరోజు మన్మడు పుట్టినరోజునా? ఇంటికి పెద్ద మనమాడు కదా ఈ ఇంటికి, అందుకని ఇప్పుడు ఇది చూస్తారు మనీ అక్షయ్ అందరు చూడని. నా బర్త్డే నువ్వు ఎంత బాగా చేసినావు, ఎంత డెకరేట్ చేసినావు, వాడికైతే చేస్తున్నావు వీడికి చేస్తలేవు నేను అని చేయలేదని చెప్తా కదా, అత్త చేస్తుంటే చూసిరా అని చెప్తా నేను. ఉట్టి చూసినావా అమ్మ నువ్వు? ఈ డెకరేషన్ మేము ఏం చేయలేదండి, సింపుల్గా ఇవి యాక్చువల్లీ యశ్యూ చేస్తుంది, నేను చెరీ బర్త్డేకైనా బెరీ బర్త్డేకైనా యశ్యూ టేక్ కేర్ చేస్తుంది. సో డెకరేట్ చేస్తుంటే మా అత్తమ్మ పంచులు వెనకాల నుండి ఇది ఇట్లా పెడతారా అట్లా పెడతారా అని చెప్పేసి దాన్ని నన్ను ఎన్ని పంచులేస్తుంది. నన్ను అంటూ నువ్వు ఈడ పెట్టినప్పుడు ఎంత గలీజ్గా ఉంది, ఈడ పెడితే ఎట్లుంది చూడు. ఇప్పుడు ఎంత బాగుంది, నిజం చెప్పురా. అయితే బాగుందా బాగాలేదా నువ్వు చెప్పు. నేను నిన్ను అడుగుతున్నా బాగుందా లేదా, మరి అయిపోయి. నువ్వు కరెక్ట్ రా, వాడే నీకు కరెక్ట్, వాడు చెప్పింది కరెక్టే. మామయ్య వచ్చింది నీకు మంచిగా, మేమేం చెప్పినా నువ్వు వినవు, వాడు కరెక్ట్. వాడితో అందుకే మాట్లాడతలేనుగా.
మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు వస్తారు కదా, అక్షయ్, మణి, సాతు వస్తే పెళ్లి చూపులు ఉన్నాయి, చూస్తున్నాము, ఇట్లుంది ఈ పిల్ల అట్లని. ఎందుకురా మంచిగా లవ్ చేయండి, లవ్ చేసి పెళ్లి చేసుకోండి, ఇవన్నీ ఎందుకు కట్నాలు పెళ్ళిళ్ళు, వాళ్ళొక మాటనా వీళ్ళొక మాటనా, మీకెందుకు, మంచిగా లవ్ చేయండి, తీసుకురండి, నేను వస్తా, మనం కలిసి నేను పెళ్లి చేస్తా, మీరు పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. ఏం చేయమన్నావే మరి? మా ఆయనకు చెప్పినావా ఇట్లా? చెప్పినా ఇండ్లే పిచ్చోడు. అయ్యో అమ్మ ఇట్లా చెప్తున్నావు మనం అయితే. అరే మా కొడుకు నాకు పిచ్చోడేరా, చిన్నగా ఉన్నప్పుడు నుండి ముద్దు పేరు బంద. నాని అసలు సూపర్ ట్రెండీ నాని తెలుసు. నిజం రా. నన్ను ఎన్నిసార్లు కౌంట్ చేస్తాను 11 times కొట్టింది. కొట్టిందా? నాని కొట్టిందంటే నువ్వు ఏం చేసినావు అంటే అది పీక్ లో ఉంటే కొట్టిందా? తప్పు నీదే ఉంటుంది 100%. నాని అంత పీక్ వేసినప్పుడు కొడతాను, మామూలు విషయానికి కూడా కొడతావు. మామూలు విషయానికి ఏం కొట్టలే. ఇట్రా ఒకసారి వీళ్ళ అన్న వీడిద్దరు కొట్లాడిండ్రు, వాడిని ఏమనలేక వీడిని కొట్టిన. అది తప్పమ్మా, అది అన్యాయం. అంటే ఏమంటే వాడు కొంచెం నాజుకు, మళ్ళా మాట్లాడాడు వాడు. వీడైతే ఎంత కొట్టినా మళ్ళీ అన్నే చూస్తూ నేర్చుకోరా, ఎంత సైలెంట్ ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు, వాడు ఉంటాయి అంటది. అది మనం లేకపోతే ఇల్లు ఎట్లుంటది నాన్న? నువ్వు లేకపోయినా నేను లేకపోయినా నేను ఇంత నువ్వు లేకపోతే అసలు ఇల్లే సైలెంట్ ఉంటా కదా. మనం ఉన్నప్పుడు ఇంత పెద్ద ఉంటాయి. మా అత్తమ్మ అందరూ సన్నగైంది ఎందుకు ఇంత సన్నగైంది అత్తమ్మ అంటారు కదా. నేను 15 రోజులు లేను కదా బెక్క కదమ్మా. ఏంది ఏ పాటికి ఆ పాటికి టిఫిన్లు తినడం, పోయిటు అటు పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ తినడం, సపరేట్గా పోయి పండుకోవడం అయిపోయింది. అప్పుడైతే ఎత్తుంది తెలుసా, తల్లి ఆడే ఇల్లు ఇట్లా కెమెరా ఇక్కడ వచ్చి కూర్చోబెట్టా, మాట్లాడుతున్నా. ఇక్కడ వచ్చి కూర్చో, రా బేటా. మంచి నువ్వు రారా, నువ్వు ఉంటేనే నాని కంట్రోల్ ఉంటుంది, లేకపోతే నాని నేను కంట్రోల్ చేయలేను. నువ్వు కావాల్సిందే. చెప్పురా, నువ్వు పుట్టే వరకు నాని ఎట్లుండే, నువ్వు పుట్టినాక నాని ఎట్లే అని చెప్పు. నేను పుట్టిన అప్పుడు నాని కొంచెం డిఫరెంట్ ఉండే, హాస్పిటల్కి వెళ్ళింది, అన్ని డిసీజెస్ ఉండే. నేను పుట్టినంత నాని మంచిగా అయిపోయింది, హెల్దీ అయింది, యాక్టివ్ అయింది, పంచులేస్తుంది, హెయిర్ కట్ చేంజ్ చేసింది. అనే రాని 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 కమ్ 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 కమ్. అబ్బా 2 minutes వెయిట్ చేసి ఇది వేసేది బేటా ఏమన్నా ఆడినామంట, బేటా అది తీసుకురావా నానా, అది పట్టరావా అంటది. మిగతా టైం అయితే ఏ వీడు ఇద్దరా అట్లా అంటే అది 2 minutes లేట్ చేసినాం అనుకో, మనం వెళ్ళే లోపలనే వెళ్ళిపోతుంది కదా. నాన్న చెప్పిండు, సపోజ్ ఇది 4 అంట, నాన్నకి ఏమన్నది, నేను 2 minutes వస్తాను నాని అని చెప్పి, అప్పుడు అయితే నేను వచ్చేవాటి తీసుకెళ్ళిపోతాను ఫోన్. ఇప్పుడు నేను బెర్రీని ఏమన్నా అడిగినా, లేకపోతే పిల్లల్ని ఏమన్నా మేము అడుగుతాం అనుకోండి, అంటే దేవుని రూమ్లో ఉండే ఇక్కడ ఉండి చెరి బెర్రీ కొంచెం అది తీసుకురండి అంటే, పాపం వాళ్ళ లోపల నుండి లెగిసి వచ్చే లోపలనే అత్తమ్మ వెళ్ళిపోయి ఇచ్చేస్తుంది. వాళ్ళు ముసలోళ్ళు కదా. అత్తమ్మ సీక్రెట్ అది. అన్నం తింటుంటే ఏం చేస్తావు చెప్పు. అన్నం తింటుంటే నానేం అన్నం తింటుంటే ఏం చేస్తారు తెలుసా, తీసుకెళ్తుంటే ఫుడ్ ఆడొచ్చే తినంత జస్ట్ పంచడంలో ఆడదు, అన్ని తీసుకెళ్తుంది, ఫాస్ట్ తింటుంది. మేము తింటుంటే ఇటు తినే లోపల అక్కడ గిన్నెలు అసలు ఏమున్నాయి మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి కదా. ఒరేయ్, మీ అమ్మ నాన్న ఉంటేనేమో మెల్లగా బుద్ధిమంతుల్లాగా వచ్చి తలా ఒకటి పట్టుకోపోతారు, వాళ్ళు లేకపోతే అబ్బా అబద్ధాలు చెప్పట్నా నేను సాక్ష్యం చూపించాలా? చూపించుదా చెప్పురా. వీడినైతే తీయవు అది అని చెప్పి తిడతావు ఇష్టం వచ్చినట్టు. మరి పెద్ద నేను తిట్టవే, బ్యాగ్ రోజు చెప్తా అక్కడ వేసి పోకురా అని, ఆడేస్తాడు, ఊడుస్తుంది రా అంటే కూడా ఈనాడు తీసుకనే ఇప్పుడు తీసుకపోయాడు బెదిరిస్తే. నిన్నే తిట్టాలి. వీళ్ళ అన్నని ఏమైనా అంటే గనక వీడు ఏం తినుకుంటా పోతున్నావు రా, సైలెంట్ వాడు. వాడికి ఏం కావాలన్నా అసలు అడగడు, వీడు అడుగుతాడు. వీడు అడిగితే ఆటోమేటిక్. పెద్ద డెకరేషన్ ఏముందన్నా కొంచెం ఫస్ట్ టైం అడిగింది కదా అన్నయ్య,
అవును అసలు బ్రూట్ బలూన్స్ అంటే నచ్చవు కానీ ఈసారి బలూన్స్ అడిగింది. ఇంటర్లో 10th పోయి ఇంటర్లో పోతానని చేసుకుందామని అడిగిండు. ఇంత కేక్ ఏది కృష్ణ తేయలేదు కదనే. తెస్తాడమ్మా, నీకు టెన్షన్ ఏంది? నేను తెస్తాడు, కేక్ తెస్తాడు. ఇప్పుడు కేక్ తెకపోతే ఏమైతే కేక్ అవసరమా? వాడు తినేదే కేకు కోసి. అబ్బా ఏం తినడమ్మా, నోట్లోనే పెట్టుకోవడం మరి ఓన్లీ కూరగాయలు తింటారు, అసలు తింటారు. షోలో చెప్తారా నీకు ఎగ్గులు చికెన్ నువ్వు తింటావు. ఎట్లా చేస్తున్నారు వీళ్ళు? అత్తమ్మతో ఊరికే సరదాగా మా ఇంట్లో ఇట్లానే ఉంటది ఎప్పుడు. అది నా ఫోన్ కూడా నీకే టెన్షన్ కాదు, ఫోన్ ఎత్తుతారు కదా. ఎత్తలే అట్లనే ఉంది. సరతపిండి ఫోన్ చేసింది ఈపో అన్నయ్యకి విష్ చేయడానికి ఫోన్ చేసింది. మా ఇంట్లో ఇట్లానే ఉంటుందండి, రోజు గొడవ సందడిగా చిట్పడి నడుస్తూనే ఉంటుంది. సో ఒకసారి మీకు కూడా చూపిద్దాము మా ఇంట్లో ఎట్లుంటుంది అని చెప్పి చిన్న వీడియో. నువ్వు వీడియో చేసేటప్పుడు సైలెంట్గా ఇట్లా ఎందుకంటే ఇట్లా కూర్చుంటావు. అట్లా కూర్చోకపోతే ఏం చేస్తారు? ఏదైనా మాట్లాడతాం, లేకపోతే సైలెంట్. మాట్లాడకపోతే అసలు మాట్లాడదు, సైలెంట్ కూర్చుంటుంది. ఏదైనా ఒక టాపిక్ లేపినాం అనుకో, మామ గురించి, పిల్లల గురించి, వంట గురించి, ఫుడ్ వేస్ట్ గురించి లేపితే ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. మనం వినకున్నా కిచెన్లోకి వెళ్ళినా బెడ్రూమ్లోకి వెళ్ళినా చెప్తూనే ఉంటుంది. మాట్లాడితే స్టార్ట్ చేస్తే ఆపితే స్టార్ట్ చేయదు. ఓకే బాయ్, స్టాప్ చేసింది ఇప్పుడు, ఇంకా మాట్లాడదు. బాయ్.